హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎంఆర్ స్టడీ సర్కిల్. ఈ రోజు క్లాస్ లో జనరల్ సైన్స్ పార్ట్ 22 లో భాగంగా 20 బిట్స్ గురించి తెలుసుకుందాం. ఇందులో ఫస్ట్ బిట్ చూద్దాం. ఏ కార్ కవర్స్ ఏ certain distance in 8 hours at speed of 50 km/h. What should be the increase in speed to cover the same distance in 5 hours? ఫస్ట్ కేసులో టైం ఎంత అంటే 8 అవర్స్, అదేవిధంగా స్పీడ్ 50 km/h. స్పీడ్ 50 km/h. సో డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. స్పీడ్ ఫార్ములా డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ బై టైం. సో డిస్టెన్స్ ఎంత తెలీదు, స్పీడ్ 50 km/h, డిస్టెన్స్ డి అనుకున్నాం, టైం 8 అవర్స్. సో దట్ ఈక్వల్ డి ఈక్వల్ టు 50 into 8. సో డిస్టెన్స్ ఎంత అవుతుంది? 50 into 400 kilometers. డిస్టెన్స్ ఈజ్ 400 kilometers. సో మనం డిస్టెన్స్ కనుక్కున్నాం 400 kilometers. సో ఇందులో సెకండ్ కేసు ఏమి ఇచ్చాడు? వాట్ షుడ్ బి ద ఇంక్రీజ్ ఇన్ స్పీడ్. స్పీడ్ ని ఇంక్రీజ్ చేస్తే టు కవర్ ద సేమ్ డిస్టెన్స్. ఎంత డిస్టెన్స్? 400 kilometers ఇన్ 5 hours. అంటే 5 hours లో ఈ 400 kilometers ఎంత స్పీడ్ తో కవర్ చేయగలమని అడిగాడు. ఓకే, సో ఇక్కడ స్పీడ్ కనుక్కోవాలి. సెకండ్ కేసులో స్పీడ్ కనుక్కోవాలి. సో మీకు తెలుసు స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ 400 kilometers, టైం ఎంత? 5 hours. టైము 5 hours. సో స్పీడ్ ఎంత అవుతుంది? 5 1 జా 5 8 జా, సో 80 km/h. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. ఎంత స్పీడ్ లో కవర్ చేస్తుందంటే సేమ్ డిస్టెన్స్ ని 80 km/h స్పీడ్ తో 5 hours లో కవర్ చేస్తుంది. నెక్స్ట్ వన్, Tyndall effect is related to the dash of light. Tyndall effect is related to the dash of light. సో Tyndall effect అంటే కొలాయిడల్ పార్టికల్స్ లో ఈ కొలాయిడ్ పార్టికల్స్ అనేవి లైట్ యొక్క రేస్ ని స్కాటరింగ్ చేయడం వల్ల ఈ Tyndall ఎఫెక్ట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుందంటే Tyndall ఎఫెక్ట్ ఈజ్ రిలేటెడ్ టు ద స్కాటరింగ్ ఆఫ్ ఎ లైట్. నెక్స్ట్ వన్, డాష్ ఈజ్ ద వర్క్ డన్ ఇన్ మూవింగ్ యూనిట్ చార్జ్ బిట్వీన్ 2 points in an electrical circuit. So work done by the unit charge to move one point to another point is called potential difference. దాన్ని potential difference అంటాము. potential difference యొక్క యూనిట్ ఏమవుతుందంటే వోల్ట్. నెక్స్ట్ వన్, a chemical reaction is called dash reaction when heat is given out. ఏ కెమికల్ రియాక్షన్ లో హీట్ అనేది బయటికి రిలీజ్ అవుతుంది అంటే ఏ కెమికల్ రియాక్షన్ అంటే ఎక్సోథెర్మిక్. ఎక్సోథెర్మిక్ రియాక్షన్ లో హీట్ అనేది బయటికి రిలీజ్ అవుతుంది. హీట్ రిలీజ్డ్. మరి ఏ రియాక్షన్ లో హీట్ అబ్జార్బ్ జరుగుతుంది అంటే ఎండోథెర్మిక్. ఎండోథెర్మిక్ రియాక్షన్ లో హీట్ అనేది అబ్జార్బ్డ్ జరుగుతుంది, అబ్జార్ప్షన్ జరుగుతుంది. అయితే డీకంపోజిషన్ అంటే ఏంటి? డీకంపోజిషన్ అంటే స్ప్లిట్ అవడం, మ్యాటర్ అనేది స్ప్లిట్ అవడం అంటే విడగొట్టడం, దాన్ని డీకంపోజిషన్ అంటాం. సో ఫోర్త్ వన్ ఆన్సర్ ఎక్సోథెర్మిక్. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్, ద కాంట్రాక్షన్ అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద వాల్స్ ఆఫ్ వుడ్ పైప్ ఇస్ కాల్డ్ డాష్ మూమెంట్. ఆ మూమెంట్ ఏమంటారంటే
పెరిస్టాలిక్ మూమెంట్ వల్ల ఏమవుతుందంటే ఫుడ్ అనేది ఈ ఫుడ్ పైప్ ద్వారా జీర్ణాశయంలోకి వెళ్తుంది. ఆహారం అనేది ఫుడ్ పైప్ ద్వారా అన్నవాహిక ద్వారా జీర్ణాశయంలోకి వెళుతుంది ఈ పెరిస్టాలిక్ మూమెంట్స్ వల్ల. నెక్స్ట్ వన్, which of the following is not cause of air pollution? సో ఎయిర్ పొల్యూషన్ కి కాజ్ కానిది ఏది అంటే చూడండి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. మైనింగ్ ఆపరేషన్, దీనివల్ల ఎయిర్ పొల్యూషన్ పెరుగుతుంది. అదేవిధంగా బర్నింగ్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్ వల్ల ఎయిర్ పొల్యూషన్ పెరుగుతుంది. అగ్రికల్చర్ యాక్టివిటీస్ వల్ల కూడా మీథేన్ రిలీజ్ అయ్యి ఎయిర్ పొల్యూషన్ పెరుగుతుంది. కానీ యాసిడ్ రైన్ అనేది ఎయిర్ పొల్యూషన్ కి కారణం కాదు. ఎందుకంటే ఎయిర్ పొల్యూషన్ వల్ల ఏర్పడే పరిస్థితిని యాసిడ్ రైన్ అంటారు. దీనివల్ల ఎయిర్ పొల్యూషన్ అనేది ఫామ్ అవ్వదు. సో ఆన్సర్ ఈస్ బి, యాసిడ్ రైన్. నెక్స్ట్ వన్, నేషనల్ సైన్స్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఎట్. నేషనల్ సైన్స్ డేని ఎప్పుడు జరుపుకుంటారు అన్నారు. ఈ నేషనల్ సైన్స్ డే ఎప్పుడు జరుపుకుంటారంటే ఫిబ్రవరి 28న నేషనల్ సైన్స్ డేని జరుపుకుంటారు. కారణం ఏంటంటే సర్ సివి రామన్ రామన్ ఎఫెక్ట్ కనిపెట్టి ఆ రోజు ప్రపంచానికి తెలియజేసిన కారణంగా ఆ ఫిబ్రవరి 28న మనం సైన్స్ డేగా జరుపుకుంటాం. సివి రామన్ ఎఫెక్ట్ కనిపెట్టినందుకు అతనికి నోబెల్ ప్రైజ్ అనేది వచ్చింది. చూడండి, ఫిబ్రవరి 28 అనేది రామన్ ఎఫెక్ట్ ప్రపంచానికి తెలియజేసిన రోజు, పబ్లిష్ చేసిన రోజు. సో అందుకే అతని గుర్తుగా మన భారతదేశంలో నేషనల్ సైన్స్ డేని జరుపుకుంటారు. ఇక్కడ ఆగస్టు 28 ఇచ్చారు. ఆగస్టు 28 అంటే ధ్యాన్ చంద్ పుట్టినరోజు, అంటే అతని జ్ఞాపకాన్ని గుర్తుగా స్పోర్ట్స్ డేని జరుపుకుంటారు. నెక్స్ట్ వన్, ఎయిత్ వన్, ద ప్రాసెస్ ఆఫ్ స్ప్లిట్టింగ్ వాటర్ మాలిక్యూల్ బై లైట్ ఎనర్జీ యూజ్ చేసి వాటర్ మాలిక్యూల్ ని స్ప్లిట్ చేయడాన్ని ఆ ప్రాసెస్ ఏమంటారంటే ఫోటోఆలిసిస్ అంటారు. అదే మనం అయనైజింగ్ రేడియేషన్ ఉపయోగిస్తే దాన్ని ఏమంటామంటే రేడియాలసిస్ అంటాం, అయనైజేషన్ రేడియేషన్ ఉపయోగిస్తే. అదే ఎలక్ట్రిక్ కరెంట్ యూజ్ చేస్తే దాన్ని ఏమంటామంటే ఎలక్ట్రాలసిస్ అంటాం. అదే మనం హీట్ ఎనర్జీ యూజ్ చేస్తే దాన్ని థెర్మోఆలిసిస్ అంటాం. సో ఎయిత్ వన్ ఆన్సర్ ఏమవుతుంది, ద ప్రాసెస్ ఆఫ్ స్ప్లిట్టింగ్ వాటర్ మాలిక్యూల్ బై లైట్ ఎనర్జీ ఇస్ కాల్డ్ ఫోటోఆలిసిస్. నెక్స్ట్ వన్, సిలికాన్ ఈజ్ కామన్లీ యూజ్డ్. సిలికాన్ ఎలా యూజ్ చేస్తారంటే సెమీ కండక్టర్ గా యూజ్ చేస్తారు. సిలికాను ఇంకా జెర్మేనియం, వీటికి ఏ ప్రాపర్టీ ఉంటుందంటే సెమీ కండక్టర్ ప్రాపర్టీ ఉంటుంది. వీటిని దేంట్లో వాడతారంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ చిప్స్ లో గానీ ట్రాన్స్ఫార్మర్స్ లో గానీ ఈ సిలికాన్ ని వాడతారు. నెక్స్ట్ వన్, 10th one, the ozone molecule is made up of how many atoms of oxygen? ఓజోన్ అనేది 3 atoms of oxygen చే ఫామ్ అవుతుంది, O3 అంటాం. ఓజోన్ O3. నెక్స్ట్ వన్, the audible range frequency for normal human being. Audible range frequency ఎంత అంటే 20 Hz to 20,000 Hz. 20 Hz to 20,000 Hz audible range frequency. So below 20 Hz దీన్ని ఏమంటారంటే infrasonic sounds.
పరశ్రావ్యాలు. అదే అబౌవ్ 20 kHz వాటిని ఏమంటారంటే అల్ట్రాసోనిక్ సౌండ్స్. అల్ట్రాసోనిక్ సౌండ్స్ అతి ధ్వనులు అంటారు. నెక్స్ట్ వన్, which of the following is different from the other three? వీటన్నింటిలో డిఫరెంట్ గా ఉన్నది ఏది అంటే సీ హార్స్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ 13th one, which of the following is a true for a car running at a constant acceleration on a uniform straight road? Okay, so constant acceleration means change in velocity by time. Acceleration means change in velocity changing by time. అయితే ఇక్కడ కాన్స్టెంట్ యాక్సిలరేషన్ అన్నాడు. అప్పుడు ఏమవుతుంది, వెలాసిటీ ఆఫ్ ద కార్ ఈజ్ కంటిన్యూస్లీ చేంజింగ్. కాన్స్టెంట్ గా కార్ యొక్క వెలాసిటీ చేంజ్ అవుతూ ఉంటుంది. కార్ యొక్క వెలాసిటీ కంటిన్యూస్ గా చేంజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్, టు డిటర్మైన్ ద హెల్త్ ఆఫ్ వాటర్ బాడీ, వాట్ ఈజ్ మెజర్డ్? సో ఎలా మెజర్ చేస్తారంటే వాటర్ యొక్క ప్యూరిఫికేషన్ అంటే బిఓడి, ఈ ప్రాసెస్ ని బిఓడి అంటాం. బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్. బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ బిఓడి అంటాం. బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటాం. సో అంటే మన వాటర్ లో ఆక్సిజన్ అనేది ఎక్కువగా డిజాల్వ్ అయి ఉంటే అది ప్యూర్ వాటర్ కింద లెక్క. ప్యూర్ వాటర్ అంటే మన వాటర్ లో ఎక్కువగా ఆక్సిజన్ డిజాల్వ్ అయి ఉండడాన్ని. సో ఇక్కడ చూడండి 14th లో ఆన్సర్ ఏమవుతుంది, డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఎక్కువగా ఉంటే అది ఏంటి, ప్యూర్ వాటర్. తక్కువగా ఉంటే ప్యూర్ వాటర్ కాదు. సో ఈ బిఓడి బట్టి మన వాటర్ అనేది ప్యూరిఫికేషన్ అనేది మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వన్ 15th one, which of the following gases is also known as stranger gas? Stranger gas ఏ గ్యాస్ అని అంటారంటే జీనాన్ని స్ట్రేంజర్ గ్యాస్ అంటారు. ఈ జీనాన్ని ఎవరు కనిపెట్టారంటే రామ్సే అండ్ ట్రావెర్స్. సో దీన్ని ఈ జీనాన్ గ్యాస్ ని ఎక్కడ వాడతారంటే ఫ్లాష్ లైట్స్ యందు గామా కిరణాలను గుర్తించే బబుల్ చాంబర్స్ యందు ఈ గ్యాస్ ని జీనాన్ గ్యాస్ ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ వన్, which of the following has the largest population in food chain? ఫుడ్ చైన్ లో లార్జెస్ట్ అంటే ఎక్కువ జాతి ఏది అంటే ప్రొడ్యూసర్స్ అంటే మొక్కలు ఆహారం తయారు చేసేవి ఏవైనా వాటిని ప్రొడ్యూసర్స్ అంటారు. ఫుడ్ చైన్ లో ఎక్కువ ఉన్నది అంటే ప్రొడ్యూసర్స్ ఉంటారు. అంటే ఆహారాన్ని ఎక్కువగా అందించేవి ఏవంటే మొక్కలు, చెట్లు, ఇటువంటివన్నీ ప్రొడ్యూసర్స్ కింద వస్తాయి. నెక్స్ట్ వన్, ఓడోమీటర్ మెజర్స్. ఓడోమీటర్ దేన్ని మెజర్ చేస్తుంది అన్నారు. ఓడోమీటర్ మెజర్ చేసేది టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ఆబ్జెక్ట్. మన వెహికల్స్ కి ఓడోమీటర్ ఉంటుంది, 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ. సో ఈ ఓడోమీటర్ ఉండడం వల్ల ఆ వెహికల్ అనేది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందో మనం తెలుసుకోవచ్చు. ఓడోమీటర్ మెజర్స్ ద టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ఆబ్జెక్ట్. స్పీడ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ మెజర్ చేసేది స్పీడోమీటర్. ఈ స్పీడోమీటర్, ఓడోమీటర్ ప్రతి వెహికల్, 2 వీలర్ వెహికల్ కానీ 4 వీలర్ వెహికల్ కానీ ఉంటుంది. టెంపరేచర్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అంటే థర్మోమీటర్.
Next one, elephants, bears and rhinoceros example of mammals. Mammals అంటే క్షీరదాలు. mammals అంటే క్షీరదాలు అంటే పాలిచ్చే జంతువులను క్షీరదాలు అంటారు. నెక్స్ట్ వన్, INSAT 2E was launched from INSAT 2E is launched from French Guiana. ఇది జియోస్టేషనరీ శాటిలైట్. ఇది జియోస్టేషనరీ శాటిలైట్ ఎక్కడి నుండి ప్రయోగించారంటే ఫ్రెంచ్ గయానా. దీని పర్పస్ ఏంటంటే టెలికమ్యూనికేషన్ గురించి మరియు బ్రాడ్కాస్టింగ్ మెటీరియాలజీ, వాతావరణంలో ఉన్న పరిశోధనల గురించి వాటిని వాతావరణాన్ని ప్రసారం చేయడానికి ఈ శాటిలైట్ ని యూజ్ చేస్తారు. ఇది ఎప్పుడు ప్రయోగించారంటే 1999 లో ప్రయోగించారు INSAT 2E. నెక్స్ట్ వన్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేసెస్ కెన్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ when angle of incidence is greater than the critical angle takes place when light travels from. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరగడానికి 2 కేసెస్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే లైట్ అనేది డెన్సర్ మీడియం నుండి రేరార్ మీడియంలోకి ట్రావెల్ చేయాలి. లైట్ అనేది డెన్సర్ మీడియం నుంచి రేరార్ మీడియంలోకి ట్రావెల్ చేయాలి. సెకండ్ కేసు ఏదంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ గ్రేటర్ దాన్ ద క్రిటికల్ యాంగిల్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ గ్రేటర్ దాన్ ద క్రిటికల్ యాంగిల్. ఈ 2 కండిషన్ సాటిస్ఫై అయితే మాత్రమే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది. సో ఇక్కడ డెన్సర్ మీడియం ఏది? డైమండ్ ఈజ్ ద డెన్సర్ మీడియం, ఎయిర్ ఈజ్ ద రేరర్ మీడియం. సో 20లో ఆన్సర్ ఏమవుతుంది? లైట్ అనేది డైమండ్ నుండి ఎయిర్ లోకి ట్రావెల్ చేసేటప్పుడు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డైమండ్ అనేది ఏ మీడియం, ఎయిర్ అనేది ఏ మీడియం. మనం ఈ రెండింటికి కంపేర్ చేసేటప్పుడు డైమండ్ అనేది డెన్సర్ మీడియం, ఎయిర్ అనేది రేరర్ మీడియం. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మనం ఈ వీడియోలో 20 బిట్స్ తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో జనరల్ సైన్స్ పార్ట్ 23లో భాగంగా మరికొన్ని బిట్స్ తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.